డీటెయిల్స్ చూద్దాం. పాఠశాల గదిలో పీఓపీ కూలి 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటన నంద్యాల జిల్లా శాంతినికేతన్ స్కూల్లో జరిగింది. గాయపడిన విద్యార్థులు స్కూల్ యాజమాన్యం వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం సమాచారం అందుకున్న మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ బ్రహ్మం నాయక్ ప్రమాదం జరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. శాంతినికేతన్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు క్లాసులో కూర్చొని పాఠాలు వింటుండగా ఇక్కడ ఇంకొక పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లో నుంచి ఈ పీఓపీ అనేది బ్రేక్ అయింది. అక్కడ నుంచి పైన ఉన్నటువంటి ఇటుకలు కూడా పైన పెట్టారు. అక్కడ చూస్తే డెస్క్ కూడా బ్రేక్ అయిపోయింది. దాదాపుగా 9 నుంచి 10 మంది విద్యార్థులకు దెబ్బలు తగలడం జరిగింది. 4గురికి మాత్రం బాగా దెబ్బలు తగిలాయి. వాళ్ళను సోమశేఖరెడ్డి గారి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. మిగతా పిల్లలను కూడా చూడడం జరిగింది. వాళ్ళకు కూడా బాగానే ఉంది. ఇప్పుడైతే మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నారు. ఇక్కడ పాఠశాల వారికి యాజమాన్యానికి వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్టాండర్డ్గా ఉండేటట్టుగా, అంటే సౌండ్నెస్ బాగుండాలి బిల్డింగ్లో. ఆ సౌండ్నెస్ ఉండేటట్టుగా మనం చేసుకోవాలా. ఇక్కడ ఏదో రేకులో ఉన్నటువంటి దాంట్లో పీఓపీ వేశారు. ఆ పీఓపీ అనేది ఎక్స్పైర్ అయినట్టుంది. అది కూడా పిల్లలపైన పడింది. దానివల్ల కొంత